హరిహరపూర గ్రామంలోని జమీందారు తన భవనంలో కూర్చుని ఉన్నాడు. అప్పుడే అతని నౌకరు హరియా ఒక పెట్టెను తీసుకుని అక్కడికి వచ్చాడు. సేట్ గారు, మీ పంట ఈసారి కూడా మన రాష్ట్రంలో అత్యంత మంచి ధరకు అమ్ముడైంది. ఈ పెట్టె బంగారు నాణేలతో నిండుంది చూడండి. అరే, ఆ బూత ఆపు హరియా. ఇలాంటి విషయాలు భవనం గోడల లోపలే మాట్లాడుకోవాలని నీకెన్నిసార్లు చెప్పాలి? బయట కాదు, నడు పెట్టెను లోపలికి తీసుకెళ్ళు. ఎవరూ చూడటం లేదు. నడు నడు నడు. హరియా పెట్టెను లోపలికి తీసుకెళ్లాడు. జమీందారు తన భార్య సునీత దగ్గరకు వెళ్లాడు. ఆ సునీత, ఇదిగో, ఇదంతా అసలైన సరుకు. దీన్ని తీసుకెళ్ళి బీరువాలో పెట్టు. మన పంట ఈసారి కూడా ఎప్పట్లాగే మంచి ధరకు అమ్ముడైంది. ఎందుకమ్ముడవదు? మన భూమి చాలా సారవంతమైనది. అంత చెప్పిన తర్వాత సునీత ముఖంలో ఆందోళన గీతలు కనిపించాయి. ఏమైంది సునీత? అకస్మాత్తుగా నీ ముఖంలో ఈ ఆందోళన ఎందుకు? ఏమైంది చెప్పు. మీకేమీ తెలియలేనట్లుగా మాట్లాడుతున్నారు. అరే, గత కొంతకాలంగా గ్రామంలో దొంగతనాలు జరుగుతున్నాయి. ఆ దొంగ ఇంకా దొరకలేదు. గ్రామంలో ఇప్పుడు కొన్ని ఇళ్లు మాత్రమే మిగిలాయి. అవి దొంగతనం బారిన పడలేదు. మనం మన ధనాన్ని కాపాడుకోవాలి. నువ్వు ఒక్క పని చెయ్యి. ఈ పెట్టెను సురక్షితమైన చోట ఉంచు. మిగిలింది నేను చూసుకుంటాను. తీసుకుపో దీన్ని. అంత చెప్పి జమీందారు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జమీందారు వెళ్ళగానే సునీత తనలో తాను అనుకుంది. ఒక పని చేస్తాను. ఈ పెట్టెను భవనంలోని పాత సామాన్లు ఉన్న గదిలో దాస్తాను. ఒకవేళ పొరపాటున దొంగ లోపలికి వచ్చినా ఆ గది వరకు వెళ్ళడు. నేను ఈ బంగారు నాణేలను బీరువాలో ఉంచను. సునీత పెట్టెను ఎత్తి భవనంలోని పాత సామాన్ల గదికి వెళ్లి అక్కడ పెట్టింది. అప్పుడే అకస్మాత్తుగా ఒక ఎలుక నేలమీద పరిగెత్తుకుంటూ వచ్చి సునీతను చూడసాగింది. అరే, నువ్వు చాలా వింతగా ఉన్నావు. నా భాష నీకు అర్థమవుతున్నట్లుగా చూస్తున్నావు. కొద్దిసేపటి తర్వాత సునీత తలుపు మూసి తాళం వేసింది. ఇప్పుడు ఈ తాళం చెవిని ఎక్కడ ఉంచాలి? అవును, ఒక పని చేస్తాను. ఈ పూలకుండి మట్టిలో పాతిపెడతాను. దొంగకు ఎప్పటికీ అనుమానం రాదు. నా బుద్ధి ఎంత గొప్పదో! సునీత తెలివిగా తాళం చెవిని పూలకుండి మట్టిలో పాతిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాని అదే ఎలుక దూరం నుండి ఇదంతా చూస్తుందని ఆమెకు తెలియదు. కొద్దిసేపట్లోనే ఆ ఎలుక మెరుపు వేగంతో పరుగెత్తుకుంటూ గ్రామ బయటకు వెళ్లి ఒక గుహకు చేరుకుంది. గుహ లోపల 3 అడుగుల పొట్టివాడు టున్కూ పడుకుని ఉన్నాడు. హా, ఏ క్షణం కోసం నీవు ఎదురు చూస్తున్నావో నా మిత్రమా, ఆ క్షణం వచ్చింది. టునుకూను ఎవరూ మోసం చేయలేరు. త్వరగా చెప్పు నా మిత్రమా, ఏ కొత్త సమాచారం తెచ్చావు? చెప్పు చెప్పు. అరే మిత్రమా, జమీందారు పంట ఎప్పటిలాగే చాలా మంచి ధరకు అమ్ముడైంది. అతని భార్య ధనాన్ని ఒక పెట్టెలో పెట్టి భవనంలోని పాత సామాన్ల గదిలో దాచిపెట్టింది. మరియు తాళం చెవిని పూలకుండి మట్టి కింద పాతిపెట్టింది. అయితే ఈ రాత్రి జమీందారు ఇంట్లో దొంగతనం జరుగుతుంది. జమీందారుకు పగలే చుక్కలు కనిపిస్తాయి. చాలా మంచి వార్త చెప్పావు నా మిత్రమా, మజా వచ్చింది. ఇక్కడ జమీందారు ఆందోళనగా కూర్చుని ఉన్నాడు. అప్పుడే అతని భార్య అక్కడికి వచ్చింది. ఏమైంది? ఇంత ఆందోళనగా ఎందుకు కూర్చున్నావు? అరే సునీత, సునీత, ఒకవేళ నిజంగానే దొంగ వస్తే అప్పుడు గ్రామంలో నా పరువు పోతుంది. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. హాయిగా నిద్రపోండి. ఏం మాట్లాడుతున్నావు? బంగారు నాణేలతో నిండిన పెట్టె బీరువాలో ఉంది. నువ్వు హాయిగా పడుకోమంటున్నావు. అది కూడా దొంగ గ్రామంలో భీభత్సం సృష్టిస్తుంటేనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సునీత జమీందారుకు అంతా చెప్పింది. అంత చెప్పి ఇద్దరూ నవ్వుకుని హాయిగా నిద్రపోయారు. అర్ధరాత్రి టునుకు, దొంగ మరియు అతని ఎలుక గోడ దూకి భవనం లోపలికి చొరబడ్డారు. మిత్రమా, ఇదే ఆ పూలకుండి. దీని మట్టి కింద తాళం చెవి ఉంది.
కొద్దిసేపటి తర్వాత అతనికి తాళం చెడుగరికింది. ఎలుక వేగంగా ఆ పాత సామాన్ల గది వైపు పరిగెత్తింది. టునకు తాళం పగులగొట్టి పెట్టె దగ్గరకు చేరుకున్నాడు. హ, తునుకును ఎవరూ మోసం చేయలేరు. జమీందార్ దివాలా తీశాడు భయ్యా. అంత చెప్పి టునకు దొంగ పెట్టెను ఎత్తుకుని తన ఎలుకతో కలిసి గుహ వైపు వెళ్ళిపోయాడు. గుహ లోపల అప్పటికే చాలా ధనముంది. అది టునకు గ్రామంలో దొంగతనం చేసి జమ చేసిన ధనం. చూసావా నా బుద్ధి? జమీందారు భార్య కనను తాను చాలా తెలివైన దాన్ని అనుకుంటోంది. నా తెలివితేటల ముందు ఆమె ఏదీ పని చేయలేదు. మరి కాక ఏంటి? ఇప్పుడు ఉదయం ఆమె గది తలుపు తెరిచినప్పుడు అర్థమవుతుంది ఆమె కంటే తెలివైన వారు ఈ ప్రపంచంలో ఉన్నారని. మరుసటి రోజు ఉదయం సునీత లేచి చూసేసరికి ఆ పాత సామాన్ల గది తలుపులు తెరిచున్నాయి. ఆమె ఆశ్చర్యపోతూ ఇలా అంది. అయ్యో, నేను లూటీ అయ్యాను, నేను నాశనమయ్యాను. అరే, ఆ దొంగ మొత్తం పెట్టెని ఎత్తుకుపోయాడు. సునీత అరుపు విని జమీందారు పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. ఏంటి? ఏమైంది సునీత, ఏమైంది? ఏమవ్వాలి? దేనికో భయపడ్డానో అదే జరిగింది. చూడు, నేను ఈ గదిలోనే కదా ఆ పెట్టె దాచాను. అందులో బంగారు నాణేలు ఉన్నాయి. ఆ పెట్టె ఇప్పుడు మాయమైంది. ఇది విని జమీందారుకు నిజంగానే పగలే చుక్కలు కనిపించాయి. అతను ఏడుస్తూ భవనం బయటికి వచ్చాడు. కొద్దిసేపట్లోనే గ్రామ పెద్ద, గ్రామ అమ్మాయి రాధ మరియు చాలామంది గ్రామస్తులు అక్కడ గుమిగూడారు. అరే, ఏమైంది జమీందారు? జమీందారు జరిగిన విషయాన్ని అంతా వివరంగా చెప్పాడు. అయ్యో దేవుడా! అంటే ఇప్పుడు ఆ దొంగ చిన్నగెళ్లతో పాటు పెద్ద పెద్ద భవంతుల్లో కూడా దొంగతనం చేస్తున్నాడా? అరే జమీందారు, నీ భవనంలోనే ఆ దొంగ దొంగతనం చేయగలిగితే నాకు భయంగా ఉంది. నా ఇల్లు కూడా సురక్షితం కాదని. ఇలా అయితే ఎలాగైనా సరే ఇప్పుడు మనం ఆ దొంగను పట్టుకోవాలి. కొద్దిసేపటి తరువాత జమీందారు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వాతావరణం శాంతించింది. సమయం గడిచిపోయింది. రాధ తన పనిలో నిమగ్నమైంది. ఆమె అందమైన మరియు కష్టపడే అమ్మాయి. మట్టి పాత్రలు చేసి తన జీవనోపాధిని గడిపేది. రాధ అనాథ. ఒకరోజు రాధ తన ఇంటి బయట పాత్రలు చేస్తోంది. అప్పుడే గ్రామ పెద్ద అక్కడికి వచ్చాడు. రాధా, గత కొన్ని రోజులుగా మన గ్రామంలో దొంగతనం జరగలేదు. కాని గ్రామంలో ఎప్పుడు శాంతి ఉంటుందో అప్పుడు ఆ దొంగ ఏదో ఒక పెద్ద దెబ్బతీస్తాడు. అందుకే జాగ్రత్తగా ఉండు బిడ్డా. కొద్దిసేపటి తర్వాత అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి రాధ తన పాత్రలను బజారుకు తీసుకెళ్ళింది. అప్పుడే దూరం నుండి ఒక గుర్రపు స్వారీ చేసేవాడు వచ్చాడు. అతను రాధ పాత్రలను చూడగానే ఆ స్వారీ చేసేవాడు రాధ దగ్గరకు వచ్చి ఆమెను జాగ్రత్తగా చూడసాగాడు. మీరు ఈ గ్రామం చుట్టుపక్కల వార్లా లేరు. వీరు వేరే రాష్ట్రం నుండి వచ్చినట్లున్నారు. నేను ఒక వ్యాపారిని. నేను వేరే రాష్ట్రం నుండి కాదు, వేరే దేశం నుండి వచ్చాను. మన కాన్వే ఇక్కడికి కొంచెం దూరంలో అడవిలో ఆగింది. అయితే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మన గ్రామంలో ఒక దొంగ బీభత్సం ఉంది. నాకు అతని భయం లేదు. నేను గ్రామంలో తిరుగుతూ వ్యాపారం కోసం నచ్చిన వస్తువులను ఎంచుకుంటాను. ఏదేమైనా నీ పాత్రలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. అందమైన మట్టి పాత్రలు మరియు రంగుల కలయిక చూడు. ఇవి రాజభవనం కోసం తయారు చేసినట్లు అనిపిస్తున్నాయి. మీరు నా పాత్రలను కొనాలనుకుంటే ఇది నాకు చాలా సంతోషకరం. అయితే చెప్పు, ఈ పాత్రలన్నిటికీ ఎంత ధర అవుతుంది? కేవలం 5 నాణేలు. చాలా అమాయకురాలివి నువ్వు. సరే, నీ పేరేమిటి? నా పేరు రాధ. తను కోరుకుంటే ఎక్కువ ధర కూడా చెప్పగలిగేది. కాని నాకు ఆకలి వేయకుండా ఉండటానికి సరిపోయే లాభం మాత్రమే తీసుకుంటాను. డబ్బుపై ఆశ లేదు. సరే చూడు, నేను నీ పాత్రలన్నింటినీ కొనాలనుకుంటున్నాను. కానీ ఒక సమస్య ఉంది. నా దగ్గర ఇప్పుడు డబ్బులైపోయాయి. మీరు వేరే దేశం నుండి వచ్చారు. అతిథులు.
మాకు దేవుడితో సమానం. మీ దగ్గర డబ్బులు లేకపోయినా ఈ పాత్రలు ఇలాగే తీసుకెళ్ళండి. వ్యాపారి జేబులో నుండి ఒక వింత ముద్ర తీశాడు. దీన్ని తీసుకో రాధా. నీ మట్టి పాత్రలకు బదులుగా నేను నీకు ఈ మాయాముద్ర ఇవ్వాలనుకుంటున్నాను. దీన్ని తీసుకోకో. రాధ ఆశ్చర్యపోయింది. మాయాముద్ర? అవును, మన దేశంలో ప్రతి వ్యాపారి దగ్గర మాయాముద్ర ఉంటుంది. దీని అద్భుతం చాలా ప్రత్యేకమైనది. కొద్ది రోజుల్లో నీకే స్వయంగా అర్థమవుతుంది. దీన్ని నీ దగ్గర పెట్టుకో. తీసుకో. కాదు, దీన్ని మీరే ఉంచుకోండి. ఒకవేళ దొంగకు తెలిస్తే ఆ మాయా ముద్రను కూడా దొంగిలిస్తాడు. ఆందోళన పడకు రాధా. ఒకవేళ ఎవరైనా దీన్ని దొంగిలించినా అది తిరుగుతూ మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది. ఇది దీని మొదటి అద్భుతం. మెల్లమెల్లగా దీని ఇతర అద్భుతాలు కూడా నీకర్థమవుతాయి. ఆందోళన పడకు. రాధ మాయాముద్రను తన దగ్గర పెట్టుకుంది. వ్యాపారి పాత్రలను తీసుకుని వెళ్ళిపోయాడు. దూరం నుండి అదే ఎలుక ఇదంతా చూస్తోంది. అది పరుగెత్తుకుంటూ గుహకు చేరుకుని జరిగిన విషయాన్ని అంతా తన్కుకు చెప్పింది. టునుకును ఎవరూ మోసం చేయలేరు. అయితే మిత్రమా, ఈ రాత్రి నేను ఆ మాయాముద్రను దొంగిలిస్తాను. ఇప్పుడు నువ్వు చూడు. సాయంత్రం రాధ మాయాముద్రను ఇంటిలోని ఒక బీరువాలో ఉంచింది. రాత్రి కాగానే భారీ వర్షం మొదలైంది. ఓహోహో, ఇదిగో వర్షం మొదలైంది టునుకు. అయితే ఏమైంది? వర్షం నా అడుగులను ఆపగలదననుకుంటున్నారా? ఇది దాని పొరపాటు. నడు. కొద్దిసేపట్లోనే టన్కు రాధ ఇంట్లోకి ప్రవేశించాడు. అతను అడుగులు వేస్తూ బీరువా దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ముద్ర ఉంది. టన్కు ముద్రను తీసుకుని చాలా నెమ్మదిగా బయటకు వచ్చి గుహకు చేరుకున్నాడు. ఏం సరైన వస్తువు ఇది! మిత్రమా, ఇప్పుడు రేపటి నుండి గ్రామ పెద్ద ఇంట్లో నిఘా మొదలుపెట్టు. గ్రామంలో మనకు 3 ధనవంతులు ఉన్నారు: జమీందారు, గ్రామ పెద్ద మరియు బలరాం. జమీందారును నేను లూటీ చేశాను. ఇప్పుడు మిగిలింది గ్రామ పెద్ద మరియు బలరాం. టూన్కును ఎవరూ మోసం చేయలేరు. రాధకు మెలకు వచ్చింది. ఆమె బీరువా ఖాళీగా ఉండటం చూసింది. ముద్ర మాయమైంది. ఓహో, లేదు. అంటే చివరకు ఆ దొంగ ఇక్కడికి కూడా వచ్చాడా? తనకెలా తెలుసు నా దగ్గర ముద్ర ఉందని? చివరకు అతనికి సమాచారం ఎక్కడి నుండి వస్తుంది? రాధ కళ్ళలో నీళ్లు నిండాయి. ఆమె అంగనంలో కూర్చుంది. అప్పుడే ఆమె దృష్టి నేల మీద ఉన్న అడుగుల గుర్తులపై పడింది. నిన్న రాత్రి ఇంత వర్షం కురిసింది. అయినా ఈ అడుగుల గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవి ఖచ్చితంగా ఆ దొంగవే అయి ఉంటాయి. రాధ ఆ గుర్తులను జాగ్రత్తగా చూడసాగింది. అటువైపు గ్రామ పెద్ద భార్య భాగ్యవతి ఆందోళనగా కూర్చుని ఉంది. అప్పుడే గ్రామ పెద్ద లోపలికి వచ్చాడు. ఏమైంది భాగ్యవతి? నువ్వు ఇంత ఆందోళనగా ఎందుకు కూర్చున్నావు? మన కూతురు పెళ్లి దగ్గర పడింది. ఎక్కడ కూతురి కట్నపు నగలు దొంగతనమవుతాయో అని నాకు భయంగా ఉంది. నేను వాటన్నింటినీ బీరువాలో ఉంచాను. ఓహో, ఎన్నిసార్లు చెప్పాను మంచి మాటలే మాట్లాడమని. లేకపోతే బీరువా తాళం చెవి నా కుర్తా జేబులో ఉంటుంది. కాని దూరం నుండి ఎలుకవారి మాటలు వింటోంది. బాగా వచ్చినట్లున్నాడు. తనని తాను తెలివైన వాడిని అనుకుంటున్నాడు. కొద్దిసేపటి తర్వాత గ్రామ పెద్ద స్నానానికి వెళ్ళాడు. అతను కుర్తాను మంచం మీద పెట్టాడు. అతను లోపలికి వెళ్ళగానే ఎలుక పరిగెత్తుకుంటూ వచ్చింది. కుర్తా జేబులో నుండి చాలంచెవిని తీసి పారిపోయింది. ఎలుక పరుగెత్తుకుంటూ గుహకు చేరుకుని టుంకూకు అంతా చెప్పింది. ఆపింది. మిత్రమా, గ్రామ పెద్ద బీరువా తాళం చెవి నా దగ్గరుంది. తనని ఎవరూ దోచుకోలేరని అతను అనుకున్నాడు. ఇది చూడు. చాలా బాగుంది. అయితే ఈ రాత్రి అతని బీరువాను ఖాళీ చేసేస్తాను. అందులో అతని కూతురి కట్నపు నగలు ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి అతని తెలివితేటలు ఎలా మట్టిలో కలిసిపోతాయో. తునకు నెమ్మదిగా గ్రామ పెద్ద ఇంట్లోకి ప్రవేశించాడు. అతను నేరుగా బీరువా గదికి వెళ్లి తాళం చెవిని తాళంలో పెట్టాడు. తాళం తిప్పగానే గదిలో ప్రతిధ్వనించేలా శబ్దం వచ్చింది. దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి!
ఇతనిని పట్టుకోకపోతే ఇతను బీరువాలోని నగలు అన్నింటినీ తీసుకెళ్తాడు. దొంగ దొంగ పట్టుకోండి. టునకు నుదుటిపై చెమటలు పట్టాయి. అతను భయపడి తాళం చెవిని అక్కడే వదిలేసి పారిపోయాడు. గ్రామ పెద్ద మరియు అతని భార్యకు మెలకువ వచ్చింది. అతను పరిగెత్తుకుంటూ బీరువా దగ్గరకు వెళ్లాడు. దేవుడా, మనం త్రుటిలో తప్పించుకున్నాం. టునకు నవ్వుతూ గుహకు తిరిగి వచ్చాడు. ఏమైంది టునుకు? ఈరోజు మొదటిసారి నువ్వు ఖాళీ చేతులతో తిరిగి వచ్చావు. ఏమైంది? మొదటిసారి ఇలా జరిగింది. నేను విఫలమయ్యాను. నేను బీరువా తెరవగానే ఎవరో అరిచారు, దొంగ దొంగ దొంగ! నేను భయపడ్డాను, ఎక్కడ నా రహస్యం బయటపడుతుందోనని. నేను వెనక్కి పరుగెత్తుకుంటూ నేరుగా ఇక్కడికే వచ్చాను. అసలు ఎవరు అరిచారో నాకు అర్థం కావడం లేదు. టునకు లోతైన ఆలోచనలో మునిగిపోయాడు. అతను మాయాముద్రను తీసి జాగ్రత్తగా చూడటం మొదలుపెట్టాడు. అకస్మాత్తుగా ముద్ర నుండి బంగారు కాంతులు వెదజల్లడం మొదలైంది. చివరకు నీ రహస్యమేంటి? నువ్వు ఎప్పుడు నీ అద్భుతాన్ని చూపిస్తావు? మరుసటి రోజు ఉదయం గ్రామ చౌపాల్లో గుంపు ఉంది. గ్రామ పెద్ద, జమీందారు మరియు గ్రామ ప్రజలు చాలామంది అక్కడ గుమిగూడారు. నేను మొత్తం గ్రామాన్ని అడిగాను ఎవరు దొంగ దొంగ అని అడిచారని, కానీ అందరూ నిరాకరించారు. అరే, ఎవరరిచినా గ్రామ పెద్ద. అతను నీకు మంచిదే చేశాడు కదా. ఆ శబ్దం నా భవనంలో కూడా వచ్చి ఉంటే నా బంగారు పెట్టె మాయమయ్యేది కాదు. అటువైపు ఎలుక పరిగెత్తుకుంటూ మళ్లీ టున్కు దగ్గరకు వచ్చింది. ఉస్తాద్, గ్రామ పెద్ద ఆందోళనలో ఉన్నాడు. అసలు ఎవరరిచారని తెలీదు. ఏ నాశనం కాని వాడు వచ్చాడో. కానీ మిత్రమా, ఇప్పుడు ఏదో పెద్ద దెబ్బతీయాలి. గ్రామస్తుల స్పృహ తప్పేలా. వెళ్ళు, బలరాం జహారీ ఇంట్లో నిఘా పెట్టు. ఈ రాత్రి నేను అక్కడే దొంగతనం చేస్తాను. నిఘా అవసరం లేదు ఉస్తాద్. బలరాం దగ్గర కొన్ని వజ్రాలు ఉన్నాయి. అతను ఎప్పుడూ తన దిండు కింద ఉంచుకుంటాడు. హా! అయితే నిశ్చయమైంది. ఈ రాత్రి బలరాం భవనంలో దొంగతనం జరుగుతుంది. టున్నుకూను ఎవరూ మోసం చేయలేరు. అంత చెప్పి టున్కు మాయాముద్రను తీసుకుని నవ్వుతూ అన్నాడు. ఈసారి నేను చూస్తాను మాయాముద్ర. నీ అద్భుతం ఎప్పుడు కనిపిస్తుందో. ఇప్పుడు నువ్వు కూడా నాతో వస్తావు. నడు. రాత్రి బాగా పొద్దుపోయింది మరియు మొత్తం గ్రామం గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. కేవలం గాలిలో ఎక్కడో కుక్కలు మురిగే శబ్దాలు ప్రతిధ్వనిస్తున్నాయి. టునకు అడుగులు వేస్తూ బలరాం ఇంట్లోకి ప్రవేశించాడు. బలరాం తన మంచం మీద నిద్రపోతున్నాడు. చూడు టునుకు, ఎంత హాయిగా నిద్రపోతున్నాడో ఇతను గురక పెడుతూ. ఈ రాత్రి తర్వాత ఇతను హాయిగా నిద్రపోలేడు. టునకు నెమ్మదిగా బలరాం దిండు దగ్గరకు చేరుకున్నాడు. అతను చాలా తెలివిగా దిండు కింద నుండి వజ్రాల మూటను తీశాడు. కాని మరుసటి క్షణమే ఎలుక గట్టిగా అరవడం మొదలుపెట్టింది. దొంగ దొంగ! చూడు బలరాం కాకా, ఇతను నీ వజ్రాలను దొంగిలించాడు. గ్రామ ప్రజలారా, ఇతను దొంగ! పట్టుకోండి ఇతనిని! దొంగ దొంగ దొంగ! అరే మూర్ఖురా, ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు అర్థమైంది. గ్రామ పెద్ద ఇంట్లో కూడా నువ్వే అరిచావన్నమాట. భయం వల్ల నేను గుర్తుపట్టలేకపోయాను. కాని ఈరోజు నీ ముఖం చూశాను. దొంగ దొంగ! పట్టుకోండి తన్ని! నిన్ను నేను తర్వాత చూసుకుంటాను. కాని ఎలుక నిరంతరం దొంగ దొంగ అని అరుస్తూనే ఉంది. టునుకు భయపడి అక్కడి నుండి పారిపోయాడు. అతను పరుగెత్తుకుంటూ నేరుగా గ్రామ బయట ఉన్న తన గుడిసెలోకి వెళ్లి దాక్కున్నాడు. ఎలుక అక్కడి నుండి పారిపోయింది. అటువైపు బలరాంకు మెలకువ వచ్చింది. అతను దిండు కింద చేయి పెట్టాడు. కాని వజ్రాల మూట మాయమైంది. నా వజ్రాలు దొంగిలించబడ్డాయి. అరే రే, లూటీ అయ్యాను. గ్రామస్తులు పరుగెత్తుకుంటూ అతని ఇంటికి చేరుకున్నారు. గ్రామ పెద్ద, జమీందారు మరియు గ్రామస్తులు అక్కడ గుమిగూడారు. బలరాం అందరికీ జరిగిన విషయాన్ని వివరంగా చెప్పాడు. టుంకు ఆయాసపడుతూ తన గుడిసెలో దాక్కున్నాడు. అప్పుడే ఎలుక అక్కడికి వచ్చింది. ద్రోహి ఎక్కడో. నీ దగ్గర నుండి ఇలాంటి ఆశ లేదు. హే? అకస్మాత్తుగా అతని జేబులో ఏదో మెరిసింది. అదే మాయాముద్ర బంగారు కాంతులను వెదజల్లుతోంది. తుంకో, నన్ను నమ్ము, నేను నీ మిత్రుడినే. నువ్వు నా మిత్రుడివి కాదు, నువ్వు ద్రోహివి. ముఖియా ఇంట్లో కూడా నువ్వే అరిచావు. ఈరోజు మళ్ళీ నువ్వే అరిచావు. ద్రోహి. లేదు లేదు లేదు, నన్ను నమ్ము. నాకు కూడా తెలీదు నేను ఎలా ఇలా చేస్తున్నానో. నాకు కూడా తెలీదు
నేను ఎప్పుడు దొంగ దొంగ అని అరుస్తున్నాను. అప్పుడే గుడిసె తలుపు తెరుచుకుంది. రాధ లోపలికి వచ్చింది. ఆమె కళ్ళలో కోపం ఉంది. తుంకు, గ్రామస్తులందరూ నిన్ను ఎంత మంచివాడివని అనుకున్నారు? నా ఇంటి నుండి మాయాముద్ర మాయమైనప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఆ రాత్రి వర్షం పడింది, కాని మరుసటి రోజు ఉదయం నా ఆవరణలో చిన్న చిన్న అడుగు ముద్రలు చూశాను. అప్పుడే నాకర్థమైంది ఈ దొంగతనం చేసింది ఎవరైనా చిన్న వ్యక్తి అని. గ్రామంలో నువ్వే అందరికంటే చిన్నవాడివి. నువ్వు మొత్తం గ్రామాన్ని నాశనం చేశావు. పేదల మీద నీకు కొంచెం కూడా దయలేదా? టుంకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. అప్పుడే ఎలుక మనిషి స్వరంలో ఇలా అంది. టుంకు మీద ఆరోపణలు చేయకు రాధా. అమ్మో, ఇది మాయావి. ఒక ఎలుక మంచి భాషను మాట్లాడుతోంది. రాధా, నువ్వు ఏ గ్రామస్తుల గురించైతే బాధపడుతున్నావో ఆ గ్రామస్తులు దీనికే అర్హులు. ఏం మాట్లాడుతున్నావు? రాధా, నేను ఎప్పుడూ ఇలా ఉండేవాణ్ణి కాదు. ఈ గ్రామస్తులే నన్ను ఇలా అయ్యేలా చేశారు. నీకు తెలుసా, మొదట్లో నేను కేవలం ఆకలి తీర్చుకోవటానికే దొంగతనం చేశాను. కాని తరువాత నాకది సరదాగా మారింది. నా దురాశ పెరిగింది. ప్రతీకారం అనే మంట నాలో రగిలింది. చివరికి మీకేమైంది? నువ్వంతగా ఎందుకు మారిపోయావు? నేను చిన్నప్పటి నుండి నిన్ను చూస్తున్నాను. నువ్వు చాలా మంచివాడివి తుంకు. వినాలనుకుంటున్నావా? అయితే విను. అప్పుడు గ్రామంలో భయంకరమైన కరువు వచ్చింది. తుంకు తన గుడిసెలో ఆకలితో అల్లాడుతున్నాడాడు. 2 రోజులుగా ఏమీ తినలేదు. ఏం చేయాలో తెలియక బల్రాం కాకా దగ్గరకు వెళ్ళాడు. ఏమైనా పనిస్తారేమో అని. బలరాం కాకా, 2 రోజులుగా ఆకలిగా ఉన్నాను. నాకేదైనా పని ఇవ్వండి, లేదంటే ఏదైనా తినడానికి ఇవ్వండి. అరే పొట్టివాడా, నువ్వు ఏ పనికొస్తావురా? చిన్న చిన్న చేతులున్నాయి, పొలంలో పనిచేయగలవా? వెళ్ళు వెళ్ళు, ఇక్కడి నుండి వెళ్ళు. నేను శారీరకంగా చిన్నవాడినే కావచ్చు బలరాం కాకా, కానీ బలం తక్కువ కాదు. ఏమైంది? భయపడ్డావా? వెళ్ళు వెళ్ళు, ఇక్కడి నుండి వెళ్ళు. నువ్వు ఏ పనికిరావు. ఈ విషయం నీ మెదడులో పెట్టుకో, అర్థమైందా? తుంకు నిశ్శబ్దంగా అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. తర్వాత జమీందార్ భవనానికి వెళ్ళాడు. సేద్జీ, నాకేదైనా పని ఇవ్వండి. 2 రోజులుగా ఆకలిగా ఉన్నాను. 2 రోజులా? నా దగ్గర ఎలాంటి పనిలేదు. కరువు వల్ల అందరి పరిస్థితి దారుణంగా ఉంది. సరే, ఏదైనా అప్పు ఇవ్వండి, పని దొరికినప్పుడు ఇచ్చేస్తాను. ఏయ్ పొట్టివాడా, అప్పు ఏమీ ఉచితంగా రాదు. ఏదైనా తాకట్టు పెట్టాలి. నీ దగ్గర ఏముందిరా? 2 పైసల గుడిసెలో ఉంటావు. అప్పు అడగడానికొచ్చావు? వెళ్ళు, ఇక్కడి నుండి వెళ్ళు. తుంకు వేడుకున్నాడు, కాని జమీందార్ దయచూపలేదు. తర్వాత ముఖియా దగ్గరకు వెళ్ళాడు. ముఖియాజీ, మీరు గ్రామానికి ముఖియా కదా, నాకు సాయం చేయండి. నేను ఆకలితో ఉన్నాను. అయితే నేనేం చేయాలి? ఆకలిగా ఉంటే చూడు, కరువు వచ్చింది కదా, అందరికీ సాయం కావాలి. నువ్వేమైనా ప్రత్యేకమా? తుంకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతను మొత్తం గ్రామంలో సహాయమడిగాడు, కాని ఎవరూ ముందుకు రాలేదు. ఆకలితో దాహంతో అడవి వైపు వెళ్ళాడు. అక్కడ కూడా చెట్లు ఎండిపోయాయి. అయ్యో దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? అప్పుడతను ఒక పండు తింటున్న ఎలుకను చూశాడు. తుంకు పరిగెత్తుకు వెళ్లి పండు తీసుకున్నాడు. నీకు సిగ్గులేదా? మనిషివై ఉండి నా పండు దొంగిలించావా? అయ్యో దేవుడా, నేనేం చూస్తున్నాను? ఒక ఎలుక మనిషిలా మాట్లాడుతోంది. నేను రాక్షసుణ్ణి కాదు, మాయా అడవి నుండి వచ్చాను. ఇక్కడి జీవులు మనుషుల భాష మాట్లాడగలవు. నువ్వు చాలా బాధపడుతున్నావు. ఎవరు నువ్వు? తుంకు తన బాధను చెప్పుకున్నాడు. రా, నాతో రా. అడవి లోపల ఎప్పుడూ పండ్లు ఉండే చెట్లు ఉన్నాయి. నీ ఆకలి తీరుతుంది. ఎలుక తుంకును తనతో తీసుకెళ్ళింది.
తుంకు కడుపు నిండా పండ్లు తిన్నాడు. అతని కళ్ళలో నీళ్లున్నాయి. నీ ప్రపంచంలోని మనుషులు చాలా క్రూరమైనవారు. రా, నాతో ఉండు. ఈ గ్రామస్తులకు ఒక పాఠం నేర్పిద్దాం. అవును రాధా, నేను దొంగను కావాలనుకోలేదు. కానీ నన్ను బలవంతం చేశారు. నా పొట్టితనాన్ని చూసి హేళన చేశారు. ఆకలితో అల్లాడాను. ఎవరూ నాకు దయచూపలేదు. అందుకే నేను చేశాను. వారు నాతో ఎలా ప్రవర్తించారో నేను అలాగే చేశాను. తుంకు, నేను నీ కథ ముందే తెలుసుకున్నాను. కాని నేను ఎందుకు పదే పదే దొంగ అని అరుస్తున్నానో ఇప్పటికీ అర్థం కాలేదు. అప్పుడే మాయాముద్ర నుండి బంగారు కాంతి ప్రసరించింది. ఇదంతా నా మహిమ. నేను మాయాముద్రను. నేను ఎప్పుడూ ఏ చెడ్డ మనిషి దగ్గరకు వెళ్ళినా వారిని చెడు నుండి ఆపుతాను. ఏ మంచి మనిషి దగ్గరకు వెళ్ళినా వారి అదృష్టం మారుస్తానాను. వ్యాపారి చెప్పింది నిజం. మనుషులు తమ మనసును శుద్ధి చేసుకుని దురాశ నుండి విముక్తులైనప్పుడు నేను వారి ద్వారా ఏ వస్తువునైనా బంగారంగా మారుస్తాను. తుంకు, నాకు నీమీద పూర్తి సానుభూతి ఉంది. కాని గుర్తుంచుకో, చెడుకు బదులుగా చెడు చేస్తే ప్రపంచంలో ఎవరూ బ్రతకలేరు. నేను కావాలనుకుంటే నీ గురించి గ్రామస్తులకు చెప్పేదాన్ని, కాని చెప్పలేదు. ఎందుకంటే నువ్వు మారగలవని నాకు నమ్మకం ఉంది. ఇప్పటికైనా సమయం ఉంది. దొంగిలించిన వస్తువులను తిరిగి ఇచ్చేసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. అవును మిత్రమా, చాలా వరకు దొంగతనం చేశాను. బుద్ధి చెప్పాల్సినంత చెప్పాను. అవును, నేను అన్ని గ్రామస్తులకు తిరిగి ఇచ్చేస్తాను. నిజం చెప్పి మరి. మరుసటి రోజు ఉదయం గ్రామ చౌపాల్లో అందరూ గుమిగూడారు. అవును, నేను దొంగతనం చేశాను. కానీ మీరందరూ నన్ను చనిపోయేలా చేశారు కాబట్టే చేశాను. అంటే ఆ దొంగ నువ్వేనా? అవును. ఇప్పుడు తన మనసు మారింది. తనకి కావాలంటే పారిపోయేవాడు, కాని పారిపోలేదు. ఆకలితో ఉన్నప్పుడు ఎవరూ సహాయం చేయలేదు. అందుకే దొంగగా మారాడు. మమ్మల్ని క్షమించు తుంకు. మా నుండి తప్పు జరిగింది. మమ్మల్ని క్షమించు. తుంకు కళ్ళ నుండి నీళ్లు కారాయి. అతను గుహకు మార్గం చూపాడు. గ్రామస్తులు గుహలోకి వెళ్లి తమ సామాన్లను తిరిగి తెచ్చుకున్నారు. రాధ ఏడ్చింది. తుంకు, నాకు ఎవరూ తోడబుట్టినవారు లేరు. ఈ రోజు నుండి నువ్వు నా తమ్ముడివి. ఎప్పుడూ నా దగ్గరే ఉండు. రాధా చెప్పింది నిజం తుంకు. ఇప్పుడు నువ్వు తనతో ఉండు. నా సమయం అయిపోయింది. అడవిలోని నా స్నేహితులు నా కోసం ఎదురుచూస్తున్నారు. కానీ నిన్ను కలవటానికి వస్తుంటాను. మన స్నేహం ఎప్పటికీ ఉంటుంది. తుంకు నవ్వాడు. తన స్నేహితుడికి వీడ్కోలు పలికాడు. ఇప్పుడతను రాధతో కలిసి ఉంటున్నాడు. గ్రామస్తులు కూడా అతన్ని ప్రేమిస్తున్నారు. ఒక్కోసారి చెడు మనిషి లోపల నుండి కాదు, పరిస్థితుల వల్ల పుడుతుంది. తుంకు నేర్పించాడు, మనసు మారిస్తే అతిపెద్ద దొంగ కూడా సాధువుగా మారగలడని. మా ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి స్నేహితులతో షేర్ చేయండి.